కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. ఆయన చర్యలు తీసుకుంటుంటే, ఆయన దర్యాప్తు చేస్తా అంటే కేసీఆర్ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పానండి. నేనే కదా అడ్డుకున్నాను, ఎందుకు బుకాయింపులని అడుగుతా ఉన్నాను, ఎందుకు పనికిరాని మాటలని అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా మీ పార్టీ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ అడ్డుకున్నాడా? ధైర్యం ఉంటే చెప్పు, చర్యలు తీసుకోనని చెప్పు, కేసీఆర్ మాకు అవసరం అని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి మీదనో బీజేపీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో తోసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకు. కేసీఆర్ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తానని చెప్పావు. ఈరోజు కిషన్ రెడ్డిని అడ్డుపెట్టి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి గారు.